హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పిజ్జాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిజ్జాని చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిజ్జాని ఇలా చేసుకుంటే బయట కొన్నట్టే చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇన్‌ఫాక్ట్ బయట కొనే పిజ్జా కంటే కూడా ఇంకాస్త ఎక్కువ టేస్టీగానే ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హోమ్‌మేడ్ పిజ్జాని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి అరకప్పు దాకా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ బౌల్‌ని 10, 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ యాక్టివేట్ అయ్యి పైన ఇలా నురగలా ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిందంటే పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. తరువాత ఇందులోకి 1:30 కప్పుల మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చల్లటి నీళ్ళని మాత్రం అస్సలు కలపొద్దండి. పిజ్జా కోసం పిండి కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగా ఉండాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత నోరు పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి పిండిని ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 5-6 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. స్టిక్కీగా ఉన్న పిండి కాస్త చేతికి అంటుకోకుండా ఇలా సాఫ్ట్‌గా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తరువాత బౌల్ అడుగున ఇలా కొద్దిగా బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకొని పిండి ముద్దని తీసుకొని పిండి ఆరిపోకుండా పైనుండి కొద్దిగా బటర్‌ని అప్లై చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఈ పిండిని 40-50 నిమిషాల పాటు నాననివ్వాలి. న 40 నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ యాక్టివేట్ అయ్యి పిండి ఇలా చక్కగా పైకి పొంగుతుంది. ఇలా పొంగిన ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి 2 మీడియం సైజ్ పిజ్జాలైతే వస్తాయండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ పిజ్జాలు చేసుకోవాలి అనుకుంటే దానికి తగినట్టుగా పిండిని తీసుకోవాలి. ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి చపాతీలా ఈవెన్‌గా రోల్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పిండి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలా ఈవెన్‌గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ థిక్‌నెస్‌తో రోల్ చేసుకోవాలండి. మనం ఏ ప్లేట్‌లో అయితే పిజ్జాని చేసుకుంటున్నామో పిండి ఆ ప్లేట్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేలా రోల్ చేసుకోవాలి. చపాతీని ఇలా రోల్ చేసుకున్న తరువాత ఎడ్జెస్‌ని ఇలా ట్విస్ట్ చేసి తీసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత అంచులని ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఎడ్జెస్ మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉంటాయండి. మనం ఏ ప్లేట్‌లో అయితే పిజ్జాని చేసుకుంటామో ఆ ప్లేట్‌కి కొద్దిగా బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకొని ఈ పిజ్జా బేస్‌ని ప్లేట్‌లో జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. పిండి పైకి పొంగకుండా ఫోర్క్ స్పూన్‌తో ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. తర్వాత పైనుండి 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్‌ని, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్‌ని తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ లేకపోతే ఈ ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్‌ని, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్‌నైనా తీసుకోవచ్చు. ఎడ్జెస్‌ని వదిలేసి ఇలా మధ్యలోనే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి గ్రేట్ చేసుకున్న చీజ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చీజ్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న వెజ్జీస్‌ని యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అనేది కంప్లీట్‌గా మీ చాయిస్ అండి. మెయిన్‌గా పిజ్జాలో క్యాప్సికమ్, టమాటో, ఆనియన్‌ని యాడ్ చేశారండి. అయితే మీరు పిజ్జాని బయట కొన్నట్టే చేసుకోవాలి అనుకుంటే బ్లాక్ ఆలివ్‌ని, గ్రీన్ ఆలివ్‌ని కూడా తీసుకోవచ్చు. ఇలా వెజ్జీస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత పైనుండి మరికొంచెం చీజ్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత పైనుండి 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్,
హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ లేదా అరిగానోని యాడ్ చేసుకోవాలి. చివరగా అంచుల వెంట ఇలా కొద్దిగా బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. మనకి పిజ్జా బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఇలాంటి మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పుని కానీ లేదా ఇసుకని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుండి ఇలా స్టీవ్ స్టాండ్‌ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్‌ని జాగ్రత్తగా కడాయిలో సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 20-25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ పిజ్జా బేక్ అయ్యేలోపు మరొక పిజ్జాని కూడా ఇదే ప్రాసెస్‌లో రెడీ చేసి పెట్టుకుంటే ఈ పిజ్జాని బేక్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ పిజ్జాని కూడా బేక్ చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిజ్జా బేస్ ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసింది. వెజిటబుల్స్ చక్కగా కుక్ అయ్యాయి. చీజ్ కూడా కంప్లీట్‌గా మెల్ట్ అయింది. ఈ స్టేజ్‌లో మనకి పిజ్జా చక్కగా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు మనం ఈ పిజ్జాని బయటికి తీసుకొని ఇదే ప్రాసెస్‌లో మరొక పిజ్జాని కూడా బేక్ చేసుకుందాం. అంతేనండి, సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పిజ్జా రెడీ. అంతేనండి, ఇలా చాలా సింపుల్‌గా పిజ్జాని ఇంట్లోనే చేసుకోవచ్చు. పిజ్జా వేడిగా ఉండగానే ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిజ్జా ఇంకాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా వేడిగా ఉండగానే పైనుండి ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్‌ని, మిక్స్డ్ హెర్బ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ పిజ్జాని ఓసారి ఇంట్లో ట్రై చేసి, టేస్ట్ చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.